ఇక నంద్యాల జిల్లా ముచ్చుమరి బాలిక హత్య ఘటనపై సీరియస్ అయ్యారు ఏపీ హోమ్ మినిస్టర్ అనిత. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామన్నారు. బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చిన ఆమె ఇలాంటి ఘటనలపై స్పెషల్ కోర్టు ఏర్పాటుకు సీఎం ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ నెల 7న పార్క్లో ఆడుకుంటున్న 8 ఏళ్ల బాలికను 3 మైనర్లు ఎత్తుకు వెళ్లి అత్యాచారం చేశారు. అనంతరం బాలికను చంపేసి మృతదేహం దొరకకుండా చేశారు. అయితే ఘటన జరిగి వారం దాటినా బాలిక మృతదేహానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఆచూకీ ఇంకా దొరకలేదు. కేసులో అరెస్ట్ అయిన మైనర్లు పోలీసులకు పొంతనలేని సమాధానం చెప్తున్నారు. బాలికను చంపి ఎక్కడ పడేశారు అని అడిగితే రోజుకో ప్లేస్ చెబుతూ పోలీసులను తిప్పలు పెడుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు ఇప్పటివరకు ఎలాంటి క్లూ దొరకలేదు. మరోవైపు బాలిక మృతదేహం కోసం మచ్చుమరిలో ఆందోళనలు మిన్నంటాయి. మరింత సమాచారం మా ప్రతినిధి నాగిరెడ్డి అందిస్తారు. నాగిరెడ్డి, బాలిక ఆచూకీ ఇంతవరకు తేలలేదు. దీంతో పోలీసులపై విమర్శలతో పాటు ఒత్తిడి కూడా పెరుగుతోంది. ఈ నెల 7వ తేదీన పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామానికి చెందిన 5వ తరగతి బాలిక అదృశ్యమైంది. ఆ 8వ తేదీన నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరికి బాధితులు ఫిర్యాదు చేశారు. స్పందించిన బైరెడ్డి శబరి స్థానిక పోలీసులతో పాటు ప్రభుత్వాన్ని పెద్దలకు కూడా అంటే మంత్రులకు కూడా ఇవి సమాచారం ఇచ్చింది. దీంతో హోంమంత్రి అనిత స్పందిస్తూ తక్షణమే బాలిక ఆచూకీని తేల్చాలంటూ జిల్లా పోలీసులను ఆదేశించిన పరిస్థితి ఉంది. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు పోలీసులు బాలిక మృతదేహం కోసం గాలిస్తూనే ఉన్నారు. ఏకంగా ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడే మకాం వేసి గాలిస్తున్న పరిస్థితి ఉంది. అత్యాధునిక కెమెరాలతో ఆక్సిజన్ సిలిండర్లతో నీటి లోపలికి వెళ్ళి వాళ్ళు గాలించారు. ఎక్కడ కూడా ఇంతవరకు ఎక్కడ ఫలితం లభించలేని పరిస్థితి ఉంది. దీంతో పోలీసులపై ఒత్తిడి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. పోలీసుల అదుపులో ఉన్న 3 మైనర్ బాలురు పోలీసులకు ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఈరోజు ఇచ్చిన సమాచారాన్ని రేపు ఇవ్వడం లేదు. దీంతో ఎక్కడి నుంచి వెతకాలా, బాలిక మృతదేహాన్ని ఎలా వెలికి తీయాలా అనే దానిపై పోలీసుల్లో కొంత టెన్షన్ మొదలైంది. మనకున్న సమాచారం ఏంటంటే ఎక్కడైతే మైనర్ బాలురు ఉన్నారో హత్య చేసిన తర్వాత ఆ బాలికను పేరెంట్స్కు అప్పగించారు. పేరెంట్స్ మృతదేహాన్ని బోట్లలో తీసుకెళ్లి మృతదేహానికి రాళ్లు కట్టి శ్రీశైలం రిజర్వాయర్ మధ్యలో నీటిలో వేయడం జరిగింది. అయితే శ్రీశైలం రిజర్వాయర్ కొన్ని వందల ఎకరాల్లో విస్తరించి ఉన్నందున ఆ మొత్తం రిజర్వాయర్ అంతా కూడా వెతకడం అనేది, గాలించడం అనేది సాధ్యమయ్యే పని కాదు. దీన్ని బట్టి చూస్తే మృతదేహాన్ని ఇప్పట్లో వెతికి ఆచూకీ తెలిపే అవకాశం అయితే దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు అని చెప్పి పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇక్కడ బాధితుల నుంచి కూడా పోలీసులపై ఒత్తిడి పెరుగుతుంది. ఎన్ని రోజులని వెయిట్ చేయాలి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి, లేకుంటే మైనర్ బాలురైన నిందితుల్ని తమకు అప్పగించాలంటూ బాధితులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంకోవైపు విద్యార్థి సంఘాలు అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఎటువైపు చూసినా పోలీసులపై ఒత్తిడి పెరుగుతుండడంతో మృతదేహం లభించకుండానే 3 మైనర్ బాలురుని వాళ్ళ పేరెంట్స్ని అరెస్టు చూపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి రానున్న ఈరోజు రేపట్లో పోలీసులు ఏం చేయబోతున్నారు అనేది చూడాలి. ఎస్ నాగిరెడ్డి.